మేము చెప్పింది అవాస్తవం, చట్టం తెలియదు, చట్టం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, దానికి ఒక ప్రక్రియ ఉంది, మీకు ఇస్తాను అని చెప్పినటువంటి నాలుగో సింహాన్ని అడుగుతా ఉన్నా, నిజంగా మీకు నైతికత ఉంటే తక్షణం మా గిరిజన బిడ్డలు ఇద్దరున్నారు, ఇంకా మా సతీమణిని ఎన్నో కుట్రలు చేసి ఒక గిరిజన బిడ్డని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన లేదు. సరే, మీ దాష్టికం కొనసాగించారు, మేము దానికి బలయ్యాం, మేము అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాం. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా మా గిరిజన బిడ్డలు, వాళ్ళకు అవకాశం కల్పించండి. ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాన్ని మేము పత్రికల్లో విలేకరుల సమావేశంలో ఇది మరో గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చేదని కాదు అని చెప్తే వాట్సాప్లో మరో గిరిజన బిడ్డ సుజాతని మేయర్ని చేస్తాం, దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పించడం జరిగింది, వాట్సాప్లో పెట్టించడం జరిగింది. ఈరోజు ఏమవుతా ఉంది అని అడుగుతా ఉన్నా. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. మీకు నైతికత ఉంటే, మమ్మల్ని దించేసినప్పుడే మీకు చలనం లేదని అర్థమైపోయింది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా, నెల్లూరు జిల్లా పెద్దలారా. మరో గిరిజన బిడ్డ గొంతు కొయ్యబాకండి. ఒకరికిద్దరున్నారు నెల్లూరు నగరంలో, ఎవరికిచ్చినా మాకు సంతోషమే, మా గిరిజన బిడ్డకి ఇవ్వమని అడుగుతా ఉన్నా. అన్ని గిరిజన దళిత సంఘాలని వినమ్రపూర్వకంగా కోరుతా ఉన్నా, మీకు వైజాగ్లో జరిగినటువంటి సంఘటన ఈ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తున్నా, మీ ముందుకు తీసుకొస్తున్నా. మరో గిరిజన బిడ్డకి అవకాశం కల్పించమని కోరవలసినటువంటి అవసరం ఉంది అని కోరుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి హక్కు, ఇది ఎవరో భిక్ష కాదు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల మనకు వచ్చినటువంటి హక్కు. మా గిరిజన బిడ్డలకి కల్పించమని దళిత గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. నేను కూడా త్వరలో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ కుట్ర ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వకపోతే దళిత గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతాం. వైజాగ్లో జరిగింది, నెల్లూరులో ఎందుకు జరగదు అని అడుగుతా ఉన్నా. ఇక్కడ గిరిజన బిడ్డ ఉండడమే తప్ప అని అడుగుతా ఉన్నా. ఆ సీటు నెల్లూరు నగర ప్రథమ పౌరురాలు స్థానంలో ఒక గిరిజన బిడ్డ ఉండడం ఈ కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ కూటమి పెద్దలకి కంటగింపుగా ఉందా అని అడుగుతా ఉన్నా. మేల్కోండి. ఇప్పటికే మా దళిత గిరిజన బిడ్డలు మా విషయంలో జరిగినటువంటి అన్యాయానికి ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని మరో మా గిరిజన బిడ్డకి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అన్ని రాజకీయ పార్టీలని కూడా కోరుతా ఉన్నా. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని
ఖండించమని కోరుతా ఉన్నా. అందరూ కలుగు చేసుకోవాలి, విఘ్నులు విద్యావంతులు అందరూ కూడా అని చెప్పి కోరుతా ఉన్నా. ప్రభుత్వం కానీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే నూతన మేయర్కి భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. అన్నా ఓకే, థ్యాంక్ యూ అన్న. మేయర్ గారు కూడా తప్పకుండా మీ సూచనల మేరకు, అదే మాజీ మేయర్ అన్న, మాజీ మేయర్ గారు కూడా తప్పకుండా మీ సూచనల మేరకు ఈ ఉద్యమంలో పాల్గొంటారు. ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది. అంటే దాన్ని కూడా మీరు సానుభూతి పొందడానికి అయితే కాదు. ఇక్కడ నేను గిరిజన బిడ్డ అని చెప్తున్నది కూడా ఏదో రాజకీయ కోణం కాదు. మాకు అవకాశం రావటంలా అన్న, ఒక్క నిమిషం నా ఆన్సర్ కంప్లీట్ అయిపోతే ప్లీజ్. మీరు అడిగేది ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. గిరిజన బిడ్డకి అని నేను రాజకీయంగా ఏం చెప్పడం లేదు. మాకేం అవకాశం కాదు ఇది, మరో గిరిజన బిడ్డకే అవకాశం ఇవ్వమని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఉద్యమంలో మేయర్ గారు, మాజీ మేయర్ గారు పాల్గొంటారు. వారి ఆలోచనల ప్రకారమే నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆమె ఎందుకు రాలేకపోతున్నదంటే గతంలో మీకు చెప్పడం జరిగింది. 3వ నెల నా బిడ్డకి 3వ నెల జరుగుతూ ఉంది. అమ్మగారింటికి ఆమె వెళ్ళడం జరిగింది. 3వ నెల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి ఉంది. ఖచ్చితంగా ఈరోజు రేపు ఆమె నెల్లూరుకు చేరుకుంటారు. ఖచ్చితంగా గిరిజనులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మాజీ మేయర్ శ్రవంతి గారు కూడా గళం విప్పుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు చంద్ర అండి, లిమ్రా టీవీ. నేను ఒకటే మాట్లాడుతున్నానండి మిమ్మల్ని. మీరు కూటమి ప్రభుత్వం మీద పోరాటమా లేకపోతే శ్రీధర్ రెడ్డి మీద పోరాటమా అది మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, మీరు చాలాసార్లు చెప్పారు శ్రీధర్ రెడ్డి మాకు మంచి స్థాయిని కల్పించాడు, ఒక మంచి పదవిని ఇచ్చాడు అని మీరు చాలాసార్లు చెప్పారు కదా. అటువంటి మంచి పదవి పొందిన వాళ్ళు మీకు ఏం అన్యాయం జరిగిందని చెప్పి మీరు పోరాటం చేస్తున్నారు. ఎన్నో నెలల నుంచి శ్రీధర్ రెడ్డి అంటే ఆయన మీదే ఫోకస్. అంటే ఆయన మంత్రి పదవి రాకూడదనే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే మీరు చాలాసార్లు చెప్పారు ఏమని, నేను ఆయనకి జనాలు రాకపోతే కూడా నేను నా వల్ల మనుషులు వచ్చారు, నేనే మనుషులు సేకరించాను చాలాసార్లు చెప్పారు. అంటే రేపు మొన్న ఎమ్మెల్యేగా గెలిచింది కూడా మీ కారణంగానేనా? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అనేక సమీకరణలు, ఏదో ఒక జయవర్ధన్ చేశానో లేకపోతే ఇంకొక ఎక్స్పర్సన్ చేశానో అతను సొంతంగా చేసుకుంటేనే కాదు, అనేక పరిణామాలు అన్ని మన మీడియా మిత్రులు, రాజకీయ సమీకరణలు ఎన్నో. నెల్లూరు ఒక నియోజకవర్గ ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీలు, అక్కడ విద్యావంతులు అందరూ కూడా సహకరిస్తేనే ఒక ఎమ్మెల్యే అవడం జరుగుతుంది. దానిలో నేను నా పాత్ర కొంత పోషించానని చెప్పి మాత్రం చెప్పా, అంతేగాని నా వల్లే ఆయన ఎమ్మెల్యే అయ్యాడని నేను చెప్పలా. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసేది వైసీపీ తరఫున మీరేనంట కదా శ్రీధర్ రెడ్డికి సరైన పోటీ అంటే జనాలు అంటే మీరు ఇంత ఫోకస్ అవుతున్నారు కదా. అంటే ప్రతిరోజు మీరు శ్రీధర్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు. అంటే శ్రీధర్ రెడ్డికి మీరేనా? ఖచ్చితంగా నాకు నేను రాజకీయాలు గత 20 సంవత్సరాల నుంచి కూడా మీకు అందరికీ కూడా నేను మీకు ఒక తమ్ముళ్ళలాగా అందరికీ కూడా పరిచయమే. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా పరిచయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. 2 సార్లు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారితోనే ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా కూడా ప్రయాణం చేశా. రాజకీయాల్లో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని ఒకానొక సందర్భంలో కూడా నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినప్పుడు కూడా నేను ఉద్యోగం కూడా వద్దు, మా తల్లిదండ్రులకు కూడా రాజకీయాలు ఇష్టం లేదు, అయినా నా లైఫ్ సాక్రిఫైస్ చేసి రాజకీయాల్లో తిరుగుతున్నా.
ఖచ్చితంగా అవకాశాల కోసం ఎవరైనా కూడా మేయర్ అవ్వాలనో ఎమ్మెల్యే అవ్వాలనో కార్పొరేటర్ అవ్వాలనేది ప్రతి రాజకీయ నాయకుడి కళ. అలాగే నాకు కూడా కళలు ఉన్నాయి. నాకు అవకాశం వస్తే మీ సంతోషమే. ఖచ్చితంగా అవకాశాల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటా. అదన్నా ఒక ప్రశ్నకి సమాధానం. మరో ప్రశ్నకి అన్న ఒక్క నిమిషం. మేము శ్రీధర్ రెడ్డి గారి వెంట ఆయన మాకు పదవి ఇప్పించడంలో సహకరించారని అనేక సందర్భాల్లో చెప్పాం. దానికి కారణాలు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకు వారి దగ్గర నుంచి విడిపోయామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి గతంలో అనేక సార్లు చెప్పున్నామన్నా. ఇంకేమన్నా రాజకీయ కుట్ర అని చెప్పి అనేక మార్లు మాజీ మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు. ఆవిడ పెట్టింది రిజైన్ చేసే రోజు ఒక్కరోజు. దానికి ముందు మీరే అనేక మార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడు చూసినా కార్పొరేషన్ ఆఫీస్ లో ఆమె చేతి పక్కన మీరు కూర్చుని ఇది చేయడం తప్పిస్తే ఆమె రోజు ప్రత్యక్షంగా చెప్పలేదండి. అన్న ఇంటర్వ్యూస్లో గతం 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం అనుకుంటా మన ఐ డ్రీమ్స్ నాగరాజు గారు, ఐ డ్రీమ్స్గా ఫేమస్ నాగరాజు గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నారన్న. మన సాక్షి ప్రెస్ మీట్లో చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ ఇద్దరు పెడతారు కదా, మీరు సింగిల్ గా పెట్టడం కారణం ఏంటంటున్నారు ఇప్పుడు దీనిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నా. రాజకీయంగా మాజీ మేయర్ స్రవంతి గారిది ఆమె ప్రోగ్రామ్స్, ఆమె కార్యక్రమం చేస్తానంటే నేను అది వద్దని చెప్పేదే ఉండదు. నేను కార్యక్రమం చేస్తానంటే ఆమె వద్దని చెప్పేదే ఉండదు. ఆమె ప్రెస్ మీట్లు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె ఆలోచన ప్రకారం ఆమె పెడతారు. నా ఆలోచన ప్రకారం నేను విలేకరుల సమావేశం పెడతా, కార్యక్రమాలు నిర్వహిస్తా. అది వారి ఆలోచనలు. స్రవంతి గారు మరి ప్రెస్ మీట్ కానీ పెట్టినప్పుడు వారిని అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అన్న నేను గతంలోనే అనేక సార్లు స్పందించా. ఇదే రూమ్లో ఈ ఫోర్జరీ సంతకాల కుట్రదారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేసినటువంటి నేరాన్ని నా మీద మోపి నన్ను జైలుకి పంపించడం జరిగింది. నేను సిద్ధంగా ఉన్నా. ఏదైతే ఫోర్జరీ సంతకాల కేసు ఏదైతే ఉందో దాన్ని మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి. నా పాత్ర ఎంత ఉందో తేల్చండి. 1.5 సంవత్సరం అయింది. నన్ను నా మీద కేసు పెట్టి ఎవరో చేత చెప్పించారు. ఎవరో చేత నా పేరు చెప్పించి నన్ను జైలుకి పంపించారు. 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కావస్తుంది. ఎక్కడుంది ఆ కేసు అని అడుగుతా ఉన్నా. విచారణ జరపండి అని అడుగుతా ఉన్నా. సవాలు విసురుతా ఉన్నా. ఈరోజు ఫోర్జరీ కేసు ఏదైతే ఉందో దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసి విచారణ జరిపి నిగ్గు తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అనేక ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పడం జరిగింది, వీరు కాదు తిమింగళాలు ఉన్నాయి దీని వెనక అని చెప్పి. అన్నా ఇంకా అన్నా